పరలోకానికి ఎవరు వెళ్తారు? పార్ట్ 2. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వర్షిప్ గాడ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ప్రియ సహోదర సహోదరీలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము పరలోకానికి ఎవరు వెళ్తారు అనే అంశంపై పార్ట్ 2 ద్వారా తెలుసుకుందాం. గత భాగంలో పాత నిబంధనలో వ్రాయబడిన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఏమి చెప్పబడిందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు అందరూ పరలోకానికి వెళతారా లేక కొంతమందే వెళతారా అనే విషయం మనం గ్రహిద్దాం. పాత నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు మనం అంత్యదినాలలో జీవిస్తున్నాం. పాపం రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. లూకా 18:8 ప్రకారం మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా? అంటే చివరి కాలంలో భయం ఉండదు, భక్తి తగ్గిపోతుంది, దేవునిపై నమ్మకం తగ్గిపోతుంది. లూకా 10:25-37. యేసు ప్రభువు మంచి సమార్యుడు గురించి చెప్పారు. ఒక మనిషి దొంగల చేత గాయపడి పడి ఉన్నాడు. ఆ దారిలో 3 వచ్చారు. 1 యాజకుడు, 2 లేవీయుడు, 3 సమార్యుడు. యాజకుడు, లేవీయుడు దేవుని గురించి తెలిసినవారు అయినా సహాయం చెయ్యలేదు. కాని సమార్యుడు దేవుని గురించి తెలియని అన్యజనుడు సహాయం చేశాడు. అర్థం: దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రేమతో పనిచెయ్యడం ముఖ్యం. లూకా 18:10-14. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి ప్రార్థించారు. పరిసయ్యుడు నియమాలు పాటించినవాడు. అతని ప్రార్థన ఆమోదించబడలేదు. సుంకరి వినయంగా ప్రార్థించాడు. అతని ప్రార్థన ఆమోదించబడింది. పాఠం: గర్వం కాదు, వినయం దేవునికి ఇష్టం. యేసు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వారిలో ఒకడు యేసును నమ్మి ఇలా అన్నాడు: ప్రభూ, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు అన్నాడు: నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు. అర్థం: చివరి క్షణంలో అయినా నిజమైన పశ్చాత్తాపం ఉంటే రక్షణ లభిస్తుంది. మత్తయి 25:32-46. యేసు ప్రజలను 2 గుంపులుగా విడగొడతాడు. కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు. గొర్రెలు ఆకలితో ఉన్న వారికి భోజనమిచ్చారు, దుస్తులు లేని వారికి దుస్తులిచ్చారు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మేకలు ఇవి చెయ్యలేదు. పాఠం: మన పనులు మన తీర్పును నిర్ణయిస్తాయి. మత్తయి 25:1-13. 5 మంది జ్ఞానవంతులు, 5 మంది అజ్ఞానవంతులు. జ్ఞానవంతులు సిద్ధంగా ఉన్నారు, పరలోకానికి వెళ్ళారు. అజ్ఞానవంతులు సిద్ధంగా లేరు, వెనుకబడిపోయారు. పాఠం: ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? యోహాను 14:6. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా కాక తండ్రి యొద్దకు ఎవ్వరునూ రారు. కాబట్టి పరలోకానికి వెళ్ళేవారు, యేసును నమ్మినవారు, దేవుని చిత్తం చేసినవారు, పాపం నుండి తిరిగి జీవించేవారు, శుద్ధ హృదయం గలవారు. ప్రియులారా, పరలోకం ఒక ఛాన్స్ కాదు, అది మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనము దేవుని చిత్తం ప్రకారం జీవిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. వర్షిప్ గాడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.